స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంతు చిక్కని జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు దర్యాప్తు బృందాలతో యనమల దివ్య నిరంతర సమీక్ష. జ్ఞానేశ్వరి కోసం టీడీపీ శ్రేణులు సర్వమత ప్రార్థనలు, క్షేమంగా అమ్మఒడికి చేరుకోవాలని పూజలు. వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న ఎంపీ సాన సతీష్, రాజ్యసభ సభ్యుడికి ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం. రాజమండ్రికి ఆధ్యాత్మిక వైభవం, 11 కోట్లతో ఆలయాల్ని అభివృద్ధి పరుస్తామన్న సిటీ ఎమ్మెల్యే. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ 11th డే. కొండలు, గుట్టలు, వాగులు, ఇలా అటవీ ప్రాంతం అంతా దర్యాప్తు బృందాలు గాలించినా చిన్న క్లూ అయినా లభించలేదు. జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు అంతు చీకడం లేదు. అహోరాత్రులు అధికార యంత్రాంగం శ్రమ ఫలించి చిన్నారి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ఆదేశాల మేరకు సర్వమత ప్రార్థనలు జరిగాయి. చిన్నారి జ్ఞానేశ్వరి జాడ ఇంకా కనిపించలేదు. జాను మిస్ అయిన సమాచారం తెలియగానే ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య పోలీసు యంత్రాంగాన్ని అలర్ట్ చేయడం, కొన్ని గంటల వ్యవధిలోనే సిహెచ్ అగ్రహారంకు చేరుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు కొండ కోనలను జల్లెడపట్టారు. ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ఘటనాస్థలికి వెళ్లి జ్ఞానేశ్వరి తల్లిదండ్రులను పరామర్శించి దర్యాప్తు బృందాలకు దిశానిర్దేశం చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు. రేయింబవళ్లు శ్రమిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ ర్యాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ టీం, అటవీశాఖ అత్యాధునిక టెక్నాలజీతో అటవీ ప్రాంతాన్ని అణువణువునా నిశితంగా పరిశీలన కొనసాగుతూనే ఉంది. అయినా పాపజాడ కనిపించకపోవడం బాధాకరం. ఇంతకీ జ్ఞానేశ్వరికి ఏమైంది? అంతులేని ప్రశ్నగా మారింది. జ్ఞానేశ్వరి ప్రాణాలతో సురక్షితంగా అమ్మఒడి చేరాలని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ఆకాంక్షిస్తూ దర్యాప్తు బృందాల శ్రమ ఫలించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. అనంతరం పాత బజారు వీధిలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జ్ఞానేశ్వరి క్షేమంగా రావాలని శ్రీవారికి యనమల రాజేష్, ఇరుగంటి సత్యనారాయణ ప్రభుతులు పూజలు చేశారు. స్కాట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో కూడా టీడీపీ నేతలు ప్రార్థనలు చేశారు. క్రైస్తవ పెద్దలతో కలిసి టీడీపీ శ్రేణులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తుని గ్రామీణ మండలంలో పల్లెల్లోనూ జ్ఞానేశ్వరి జాడ కోసం టీడీపీ శ్రేణులు పూజలు చేశారు. దొండవాకలో గంట్ల చిట్టిబాబు ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, విద్యార్థులు పూజలు నిర్వహించారు. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన తుని నియోజకవర్గం నుంచి అగ్రహారం అనే ఊరు నుంచి గత 10 రోజుల క్రితం జ్ఞానేశ్వరి అనే 2 సంవత్సరాల పాప కనిపించకుండా ఉండడం జరిగింది. ఈ అదృశ్యం వెనుక అల్లాహ్ తాలా వారు అందరూ మేము మా మసీదు నుంచి దువా చేయడం జరిగింది. అతి త్వరలోనే జ్ఞానేశ్వరిని ఇంటికి చేర్చాలని చెప్పి మేమందరూ కూడా ఈరోజు తుని మసీదు తరపున, తుని మసీద్ జమాత్ తరపున ఈరోజు అందరూ ప్రత్యేక దువా చేయడం జరిగింది. మాకు రాజేష్ గారు, అలాగే తుని చైర్మన్ గారు, మా పార్టీ పెద్దలందరూ కూడా దీన్ని మాకందరికీ కూడా వాళ్ళ ప్రమేయంతోనే మేమందరం ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఈరోజు మా మసీద్ పెద్దలందరూ కూడా మా గురువుగారు దగ్గరుండి అన్ని దువాలు కూడా పూర్తి చేసి అతి త్వరలోనే జ్ఞానేశ్వరిని ఇంటికి చేర్చేలాగా ప్రార్థన చేయడం జరిగింది. అస్సలాము అలైకుం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 10 రోజుల క్రితం చిక్కులగ్రా గ్రామంలో జ్ఞానేశ్వరి అన్న పాప తప్పుకోవడం జరిగింది. దానికి మన యనమల రామకృష్ణ గారు, యనమల దివ్య ఆదేశానుసారం ఈరోజు తుని వెంకటేశ్వర దేవస్థానంలో ఆవిడ బేగా దొరకాలని మన నాయకులు, కార్యకర్తలు అందరి సమక్షంలో ఈ యొక్క ఆ సోమవారిని కోరుకోవడానికి జడు వచ్చింది. అయ్యా, వంశోద్ధారి వెంకటేశ్వర స్వామి పాప కనపడక 10 రోజులైంది. చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు. మీకు పాప ఎక్కడుందో మీకు తెలుసు. కావున మీ యొక్క దివ్య దృష్టితోటి
పాప ఎక్కడుందో చూసి ఈ యొక్క తల్లిదండ్రులకి క్రోత మిగల్చకుండా ఆ పాప దొరికేలాగా మీ కన్ను కల్పించాలని, అలాగే పాప ఎవరైతే కనుక్కుంటారో వాళ్ళకి నా తరపున 20,000 రూపాయలు ఇస్తానని ఈ యొక్క వెంకటేశ్వర గుడి సోమవారి సాక్షిగా తెలియపరుస్తున్నాను. దొండవాక గ్రామం సిహెచ్ అగ్రహారంలో 10 రోజుల కింద తప్పిపడిపోయిన జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు అందరూ కూడా నిరంతరం కష్టపడి అహోరాత్రులు సిబ్బంది అందరూ కూడా నిలుపుతున్నారు. అయినా ఫలితం కనబడలేదు. అందులో భాగంగా ఈరోజు మన తుని ఎమ్మెల్యే గారైనటువంటి యనమల దివ్య మేడం గారు ఆదేశాలతో సర్వమత ప్రార్థనలు జరపమని ఆదేశించారు. అందులో భాగంగా వాళ్ళ తల్లిదండ్రులు ఒక బాధలు చూస్తూ మేడం గారు సహృదయంతో ఈ కార్యక్రమం, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న కార్యకర్తలను కూడా వాకప్ చేయమని కూడా ఆదేశించారు. ఈరోజు సర్వమత ప్రార్థనలో భాగంగా తుని మెయిన్ చర్చ్ అయినటువంటి రామతీర్థం చర్చిలోని, అదేవిధంగా మెయిన్ మసీదు, అదేవిధంగా తుని వెంకటరమణమూర్తి టెంపుల్లో కూడా ఈ మొత్తం నియోజకవర్గ స్థాయి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క 3 మతాల దేవుళ్ళని కూడా ప్రార్థించడం జరిగింది. ఆ తల్లిదండ్రుల యొక్క కడుపు శోకం కలిగింది. వెంటనే భగవంతుడు ఏదో రూపంలో ఆ బిడ్డని ఇంటికి తీసుకురావాలని మనస్ఫూర్తిగా మేము అందరూ కోరుకుంటున్నాం. అదేవిధంగా రామకృష్ణ గారు కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో ఏ విధమైన సహాయ సహకారాలన్నా తెలుగుదేశం పార్టీ నుంచి మా నాయకుల నుంచి కూడా చేయమని కూడా ఆదేశించారు. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. మునుపు ఏ సహాయ సహకారాలన్నా యనమల దివ్య మేడం గారి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున నియోజకవర్గ నాయకులందరూ కూడా ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రెండవసారి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సానా సతీష్ బాబు దంపతులు కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆలయ కమిటీకి చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. సానా సతీష్ సతీమణి 7 వారాల మొక్కు తీర్చుకోవడంతో ఇవాళ దంపతులు ఇద్దరూ అష్టోత్తర నామార్చన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం ఆలయ అధికారులు వేద పండితుల ఆశీర్వచనం నిర్వహించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సానా సతీష్ మీడియాతో మాట్లాడారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కోనసీమ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం జరిగింది. ఈ స్వామివారి ఆశీస్సులతో నేను రెండోసారి రాజ్యసభ సభ్యునిగా వచ్చాను. ఇక్కడ గత 3 సంవత్సరాలుగా నాతో బండారు సత్యానందం గారు చెప్తూనే ఉన్నారు. ఇక్కడ ప్రసాదం స్కీమ్ కింద కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకొచ్చి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను ఒక 2 సంవత్సరాల క్రితం ఒకసారి దేవాలయంకి వచ్చి వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పగలిగేది ఏంటంటే ఈ 125 కోట్లు 150 కోట్లు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుందో అది ఇమీడియట్గా రిలీజ్ చేసి వచ్చే 3 సంవత్సరాల్లో ఈ దేవాలయం అభివృద్ధి చేయడానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఈ కోనసీమ శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు కోనసీమ ప్రజలందరికీ ఎప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కోనసీమ తిరుమల శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనార్థం మన గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ గారు స్వామివారిని దర్శించుకోవడం, వారు సతీమణి కూడా గతంలో స్వామివారిని 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేసుకుని స్వామివారిని దర్శించుకోవడం, ఈనాడు కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈనాడు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు దినదిన ప్రవర్తన చెందుతూ వైభవితంగా ఎంతో వెలుగొందుతూ ఉన్నారు. స్వామివారి కరుణా కటాక్షాలు మరల రెండవసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సానా సతీష్ గారికి నిండుగా ఉండాలని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి దేశ రాజధానిలో తన వాణి వినిపించి రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా అవిరళ కృషి చేయాలని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడే వారితో మాట్లాడటం జరిగింది. గతంలో మొదటిసారి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా వారి దృష్టికి నేను తేవడం జరిగింది. కోనసీమ తిరుమల శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి ప్రసాద స్కీమ్ కింద 120 కోట్లకి మొట్టమొదటిగా తొలుత ప్రతిపాదనలు పంపడం జరిగింది. వాటి విషయంలో మీ యొక్క సహాయ సహకారాలు కావాలని నేను కోరడం జరిగింది. వారు కూడా దాని మీద
కొంత వర్కౌట్ చేసుకున్నారు. మరలా రెండవసారి రాజ్యసభ సభ్యుడిగా వచ్చారు. మరి వారి యొక్క కృషి మా కోనసీమ తిరుమల వెంకటేశ్వర స్వామి గారికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉన్నటువంటి ప్రసాద స్కీమ్ నిధులు మంజూరు చేయడం కోసం కృషి చేయాలని వారిని కోరుతూ మరి వారిని రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై స్వామివారి దేశానికి ఇచ్చేసిన శుభ సందర్భంలో వారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికంట కంటతడి పెట్టిస్తున్న చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో పురోగతి కనిపించకపోవడం బాధాకరం. దర్యాప్తు బృందాలు పాపజాడ కోసం ఇంకా శ్రమిస్తూనే ఉన్నాయి. సవాల్గా మారిన చిన్నారి మిస్సింగ్ కేసు ఛేదనలో దర్యాప్తు బృందాల సంకల్పం నెరవేరి జ్ఞానేశ్వరి క్షేమంగా అమ్మఒడికి చేరాలని ఆకాంక్షిస్తూ తుని గ్రామీణ మండలం తెలుగుదేశం నాయకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ఆదేశాల మేరకు తుని గ్రామీణ మండలంలో చిన్నారి జ్ఞానేశ్వరి కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు గావించారు. 11 రోజులైనా చిన్నారి ఆచూకీకి సంబంధించి ఒక్క ఆధారం లభించకపోవడం ఆందోళనకరం. ఓవైపు దర్యాప్తు బృందాలు చిన్నారి కోసం మహాయజ్ఞంలా గాలింపు చర్యలు ఫలించి జ్ఞానేశ్వరి సురక్షితంగా అమ్మఒడికి చేరాలని తెలుగుదేశం నాయకులు గుడిబాట పట్టారు. మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి ఆధ్వర్యంలో ఎన్సూరువరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తెలుగుదేశం నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా దొండవక పంచాయతీలో మాజీ సర్పంచ్ గంట్ల చంటి ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. జ్ఞానేశ్వరిని కాపాడాలని చిన్నపిల్లలు భగవంతుణ్ణి వేడుకున్నారు. మరి 11 రోజుల క్రితం ఈ తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి తుని మండలంలో గల సిహెచ్ అగ్రహారం గ్రామంలో జాహ్నవి అనే చిన్న పాప 2 సంవత్సరాల పాప మరి మిస్సింగ్ అవ్వడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజుకి సుమారు 11 రోజులు కాబోతుంది. అయినా సరే మరి పోలీస్ యంత్రాంగం ఆల్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎస్పీ గారు అవనివ్వండి, కలెక్టర్ గారు అవనివ్వండి, వీళ్ళందరినీ కూడా తుని ఎమ్మెల్యే గారు అయినటువంటి యనమల దివ్య గారు ఆదేశించడం, మరి అలాగే ఎమ్మెల్యే గారు కూడా మరి అక్కడ ప్రత్యక్షంగా ఆ గ్రామం వచ్చి అక్కడ కూడా పరిశీలించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా డిపార్ట్మెంట్ వారికి, పోలీస్కి అందరికీ కూడా మేడం గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైనా సరే అందరికీ కూడా అందరిని అలర్ట్ చేయండి, అందరికీ చెప్పండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరికైనా ఏ గ్రామంలో అయినా బంధువుల ద్వారా ఎక్కడైనా ఈ జాహ్నవి ఈ పాప ఆచూకీ తెలిసినచో వారికి తెలియపరిచిన వారికి కూడా ₹1,00,000 బహుమతి కూడా పారితోషికం కూడా ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. మరి ఈరోజు కూడా ఇంకా ఆచూకీ తెలియలేదు. మరి దానికి గాను ఈ తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ అలాగే ఇతర అభిమానులు కానీ ప్రజలు కానీ ఎవరైనా సరే మరి ఆ పాప ఆచూకీ తెలియాలి. మరి ఆ కన్న తల్లిదండ్రులు పడే ఆ వేదన, ఆ రోదన ఇవన్నీ కూడా చాలా అందరినీ కూడా చాలా బాధ కలిగించింది. మరి అలాగే మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు, యనమల దివ్య గారి ఆదేశాల మేరకు, అలాగే యనమల రామకృష్ణుడి గారు కూడా సూచనల మేరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి కేడరు, కూటమి నాయకులు అందరూ కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఈ పాప జాహ్నవి ఆచూకీ తెలియాలని, దానికి గాను ఈ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా ఈ రోజున మొత్తం కూటమి కార్యకర్తలు, నాయకులందరూ కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. మరి దీని అంతటికీ కూడా అందరూ ప్రతి ఒక్కరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గర కూడా సెల్ ఫోన్లు ఉన్నాయి, వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. తమ తమ బంధువులకి అందరికీ కూడా షేర్ చేసి ఈ ఫోటోని, జాహ్నవి ఫోటోని షేర్ చేసి పోలీస్ యంత్రాంగానికి కూడా మనంతు సాయం కూడా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే గారు యనమల రామకృష్ణ గారు ఆదేశించడం జరిగింది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఎన్సూరవరం గ్రామంలో మరి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి ఆ భగవంతుడి ఆశీస్సులతోటి పాప ఆచూకీ తెలియాలని, మరి ఆ భగవంతుడు కూడా ఆశీస్సులు
రాజమహేంద్రవరం ఆధ్యాత్మిక వైభవానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అందులో పుష్కరాల్ని దృష్టిలో ఉంచుకుని మరింతగా ఆధ్యాత్మిక శోభ తీసుకొస్తున్నట్లు ఇప్పటికే ఎండోమెంట్స్ శాఖ ద్వారా 9.10 కోట్లతో మొదటి విడత పనులు ప్రారంభమయ్యాయని, తాజాగా మరో 2.36 కోట్ల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. దీంతో మొత్తం 11.46 కోట్లతో దేవాలయాల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. పుష్కరాల పనులు వేగంగా కొనసాగుతున్నాయని, విద్యుత్ అండర్ గ్రౌండ్ కేబులింగ్, అమృత్ 2.0 ద్వారా త్రాగునీటి ప్రాజెక్టులు, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు వంటి పనులు చేపడుతున్నామని తెలిపారు. క్వారీ ప్రాంతానికి 95 కోట్ల రూపాయలతో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు, అడుగుతున్నారు. ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్కి అలవాటు అయిపోయారు. ఓ పక్కన అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక ఏదో విధంగా డైవర్షన్ చేయాలి. ప్రధానమైన ఇవన్నీ కూడా రాష్ట్రంలో జరుగుతున్నాయన్నీ కూడా ప్రధానమైన అభివృద్ధి కార్యక్రమాలు, కానీ రాష్ట్రానికి ఫేస్ లిఫ్ట్ చేసే అనేకమైన కార్యక్రమాలు ఏదైతే జరుగుతున్నాయో ఇవన్నిటి నుంచి కూడా ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్, బ్రాండ్ అంబాసిడర్లు ఈ గొడ్డలి పార్టీ వారికి చాలా బాగా నేర్చుకున్నారు. అది డైవర్షన్ పాలిటిక్స్ అన్నది ప్రతి అంశము అంతే. రాష్ట్రంలో జరుగుతున్న మంచిని కనబడనివ్వకుండా వీళ్ళు ఏదోటి చేయడం, ఆ నిరసన కార్యక్రమాల్లోని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ఎక్కడికక్కడ చూడండి ప్రతి చోట తిట్టడం తప్ప వాళ్ళు ఏమీ చేయలేదు. నాయకుల్ని తిట్టడం తప్ప ఏమీ చేయలేదు. మేము డిఎస్సీలు ఇన్ని తీసాం, మీరెన్ని తీయబోతున్నారని అడగండి. మేము ఇన్ని పరిశ్రమలు తెచ్చామని పేపర్ మీద చూపించడం కాదు. మీరు విశాఖపట్నంకి వెళ్తే కనబడతాయి పరిశ్రమలు. ఈ ప్రాంతంలో ఉన్న అనేకమైన కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఏవియేషన్ నుంచి 2 పరిశ్రమలు తెచ్చుకోగలిగాం కష్టపడి. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అవి 200 కోట్లు, సుమారు ఒక 800 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రాబోతా ఉంది. ఇలా మేము చెప్పుకోగలుగుతున్నాం. మీరు ఎంతసేపు ఏదో ఒక సంఘటన దాన్ని బట్టి నగరం ఇంత అయిపోయింది. మొన్న ఏదో చూసాం, ఇందాక వస్తున్నప్పుడు మా వాళ్ళు చూపిస్తున్నారు, కంబల్ చెరువులోని ఎక్కడో కాస్త చెత్త పేరుకుపోయింది, అది చూపించి ఏంటి ఇదా అని అడిగారని. ఇదే కంబాల్ చెరువులోని లేజర్ షో కోసం 1 కోటి రూపాయలు పెట్టి నిధులు దుర్వినియోగం చేసినప్పుడు మీ బుద్ధి ఏమైంది? నేను అదే పని మీద చెప్పేవాడిని. ఇదే కంబాల చెరువులోని మీరు ఎంత ప్రయత్నం చేసినా చెత్త అనేది ఆగదు లోపలికి రావడం. అలాంటప్పుడు ఈ లేజర్ షో మీరు పెడితే ఆ లేజర్స్కి ఏదైతే ఈ చెత్త అంతా కూడా అడ్డపడితే పోతుంది అని అంటే పట్టించుకోకుండా ఇంకా అప్పుడు మంత్రి ధర్మాన్ గారు ఉన్నట్లున్నారు, ఆయన చేతుల మీద మంచి ఓపెనింగ్ చేశారు. ఏమైంది ఆ లేజర్ షో? చెత్త పేరుకుపోయిందని చూపించిన వ్యక్తి అక్కడికి కూడా వెళ్ళి గత ప్రభుత్వంలో ఆగిపోయిన లేజర్ని కూడా చూపించమానండి. ఇవి చూపించరు, రాలేసేద్దాం అంతే. మీరు ఎన్ని చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీంని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఈరోజు డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతూ ఉంది, డబుల్ ఇంజన్ సర్కార్ ఏ విధంగా పనిచేస్తూ ఉంది రాష్ట్ర ప్రజలకు అర్థం అవుతూ ఉంది. యువతరం బాగా అర్థం చేసుకుంటా ఉన్నారు. తప్పకుండా నేను మరలా చెప్తా ఉన్నా, ఈ కూటమి అన్నది ఈ టర్మ్తో మేము ఆలోచించట్ల. వచ్చే 15 సంవత్సరాలు కూడా కూటమి అధికారంలో ఉంటుంది. తప్పకుండా కలిసే ఉంటాం అందరం కూడా. చూస్తున్నారు భారతదేశంలో సమీకరణలు ఏ విధంగా రాజకీయంగా నడుస్తూ ఉన్నాయో. నరేంద్ర మోడీ గారు ఒక నాయకత్వంలో అన్నీ జరుగుతాయి. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ, వైకాపా దాష్టికం పాలన అంతమంది కూటమి సుపరిపాలనలో బహుజనులందరూ స్వేచ్ఛాయుత జీవనం సాగిస్తున్నారని బీసీ ఐక్యవేదిక పేర్కొంది. వాళ్ళ వైకాపా పాలనలో అన్యాయం జరిగిన పాలకులు గొంతులు నిలిపివేసేవారని, వాళ్ళ కూటమి పాలనలో అన్యాయాలకు తావు లేకుండా సామాన్యుడి గొంతు సైతం ప్రశ్నించే స్థాయికి వచ్చిందని పేర్కొన్న బీసీ నేతలు వైకాపా నేతల ముష్కరుల చేతిలో దారుణంగా హత్యకు గురైన అమర్నాథ్ గౌడ్కు ఘన నివాళులర్పించారు. గొడ్డలి పార్టీ 5 ఏళ్ల పాలనలో అమాయకుల ప్రాణాలతో ఆనాటి పాలకులు చెలగాటమాడి పలువురి ప్రాణాలను తృణాప్రాయంగా చిదిమేశారని తుని బీసీ నాయకులు ఆరోపించారు. తన చెల్లెల్ని జరుగుతున్న అత్యాచారాన్ని అడ్డుకుంటే సోదరుడు మహేష్ గౌడ్ను అత్యంత కిరాతకంగా ఆనాడు
వైకాపా కిరాతకులు హత్య చేశారని ఆరోపించిన బీసీ నేతలు కాకినాడ జిల్లా తుని పట్టణంలో హితుడు మహేష్ గౌడ్కు ఘన నివాళి అర్పించారు. బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ నేత యనమల రాజేష్, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఎనిగంటి సత్యనారాయణ, టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి సత్యనారాయణ, గవర కార్పొరేషన్ డైరెక్టర్ మల్లా గణేష్, పరవాడ తాతబాబు తదితరులు మహేష్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు బీసీ నేతలు మార్కెట్ కమిటీ చైర్మన్ అంకవరెడ్డి రమేష్, పక్కుర్తి గోవిందరావు, కరెళ్ల గణపతిరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బీసీ నేతలు వైకాపా 5 ఏళ్ల పాలనలో ఏపీని రావణ కష్టం చేశారని, అడ్డు చెప్పిన వారిని అంతమొందించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కర్రి రమణ, నెల్లిపూడి బ్రహ్మాజీ, రాంబాబు, ధన్యం కోటిబాబు, అత్తి పద్మనాభం, తమరాణ రామకృష్ణ, గుడివాడ అప్పలనాయుడు, షేక్ బాబ్జీ, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. మరి భారతదేశమే కాదు, ప్రపంచంలో ఎక్కడా కూడా ఎవరు అర్జించేది కాదు. అటువంటి దుర్మార్గమైన చర్యని మేము బీసీలుగా, బహుజనవాదులుగా రోడ్డెక్కి ధర్నాలు చేస్తే మమ్మల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. కానీ ఏదైతే ఈ అమర్నాథ్ గౌడ్ని అంత దారుణంగా పెట్రోల్ పోసి అంటిస్తే వాళ్ళని వెనకేసుకొచ్చి ఆ రోజు ప్రభుత్వం బహుజనులందరికీ కూడా తీరం నష్టం చేసింది. నేటికి కూడా న్యాయం జరగలేదంటే కారణం ఏంటంటే ఆనాటి ప్రభుత్వం బహుజన బీసీ మైనార్టీలు అంటేనే ఒక సులకన భావంతో, పాలేరు భావంతో పరిపాలించింది కాబట్టి ఇలా 11లో పెట్టారు. దానికి కారణం ఒకటి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఓటమి ప్రభుత్వానికి ఆ గొడ్డల పార్టీ ప్రభుత్వానికి ఒకటే తేడా. ఈరోజు ఈ పార్టీలో ఏమైనా తేడా జరిగితే నాలాంటి రోడ్డు మీదకి వచ్చి నిరసన చేసుకుని హక్కు ఇచ్చాడు. ఆ రోజు మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కూడా కాలదోసి 4 సంవత్సరాల క్రితం మన అనపర్తిలో ఎమ్మెల్యే అనిచాడు 65 సంవత్సరాల ముసలాడు 9 సంవత్సరాల అమ్మాయిని దారుణంగా మానభంగం చేస్తే మేము రోడ్డు మీదకి వెళ్తే మమ్మల్ని చెదకొట్టారు. వాడిని ఏమి చేయలేదు. వాడిని అరెస్ట్ చేసి కేసు వాడికి జైలేసేలాగా మేము వదిలిపెట్టలేదు. కారణం ఏంటంటే పట్టుదలతో మన బహుజనులంతా పోరాడితే ఎటువంటి అగ్రకుల అరాచక గొడ్డల పార్టీలైనా సరే నిరసించి ఇవాళ 11లో పెట్టే 11లో కదా ఊళ్ళో కూడా పెడతాం. కారణం ఏంటంటే బహుజనుల జోలికి ఎవరైనా వస్తే కబడ్తార్ అనే స్థాయిలోనే ఈ బహుజనుల అతన్ని ఈ వైసీపీ నాయకులు దాష్టికంతో అక్కడ పెట్రోల్ పోసి తగలబెట్టించారు. ఎంత ఘోరమో చూడండి. ఈరోజు కూడా ఆ కేసు యొక్క వాళ్ళందరినీ కూడా జైల్లో పెడితే బెయిల్ ఇప్పించి ఈ వెనకాల ఈ గొడ్డల పార్టీ యొక్క అధినేత చేసే దాష్టికర విషయాలు ఈవేళ మీరు చూస్తే మన అందరికీ చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇదివరకు నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనారిటీసు, నా ఇలాగా కబుర్లు చెప్పి ఓటు బ్యాంక్ కోసం చెప్పిన ఈ గొప్ప వ్యక్తి ఎలాంటి వ్యక్తో ఒకసారి చూడండి. అలాగే మన జిల్లాలోనే జరిగింది. అనంతబాబు అనే ఎమ్మెల్సీ అతని దగ్గర డ్రైవర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేసి ఇంటికి డెలివరీ పంపించారు. ఇంతకంటే ఘోరం ఏముంటుందండి? అలాగే ఇంతకంటే నీచమైన తన తండ్రి తర్వాత స్థానంలో ఉన్న చిన్నారైనటువంటి వివేకానంద రెడ్డి గారిని శుభ్రంగా ఇష్టం వచ్చిన నరికి చంపితే, గొడ్డలతో నరికి చంపితే అతన్ని హత్య కాదని ముందు సృష్టించి రకరకాల విన్యాసాలు చేసి ఆ అన్యాయం చేసిన వాళ్ళందరూ వెనకాల కొమ్ము కాస్తూ ఈవేళ ఉన్నారంటే ఇంకా దేశాన్ని ప్రజల్ని ఏం రక్షిస్తారని నేను అడుగుతున్నాను. అలాగే తన చెల్లిని ఈవేళ జైలు కోర్టుకి ఆస్తి తగాదాల్లో ఆయన పర్సనల్ విషయాలు అనుకోండి. ఇలాంటి వ్యక్తి మనకి లీడరు ఇంకా రావడానికి మన కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉందా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను నేను. ఇలాంటి మొన్న గుడివాడ అమర్నాథ్ గారి వ్యక్తి ఒక దళిత మహిళ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ కూడా ఆమెని కేజీలు పౌడర్ కొట్టుకొని ముఖానికి వస్తుంది. ఇలాగ అసభ్యకరమైన మాటలు మాట్లాడిన వ్యక్తులు నీ పార్టీలో ఉన్న వాళ్ళు వీళ్ళందరినీ కొమ్ము కాస్తూ ఈవేళ ఇలా ఉన్న ఈ గొట్టల పార్టీ లీడర్స్ని కానీ ఆ కార్యకర్తలు కానీ మీరు ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి వాళ్ళందరినీ మీరు రక్షిస్తూ కూర్చుంటే చూస్తూ ఊరుకోదని చెప్పి మా ప్రభుత్వం కానీ మా లీడర్స్ కానీ ముఖ్యంగా మా ఐక్యవేదిక లీడర్స్ ఈవేళ చాలా నిరసన తెలియజేస్తున్నాం. జై హింద్. జరిగినట్టయితే వాడి మీద వెంటనే చర్య తీసుకోమని చెప్పేసి
ఎన్నో రకాల ఒత్తిళ్ళు వచ్చేవి. ఆ ఒత్తిళ్ళన్నీ కూడా ఈరోజు పోయి మా 32 బీసీ సంఘాలు ఇక్కడ మనకున్నటువంటి మన ప్రీతమ నాయకురాలు ఎమ్మెల్యే గారిని మనం స్వచ్ఛందంగా కష్టపడి నెగ్గించుకున్నాం. ఇక్కడ ఫ్రీ ఇవాళ మనం ఏది చేసినా ఎక్కడికి వెళ్ళినా ఎవరు చేసినా ఏ రకమైన ఇబ్బందులు ప్రభుత్వం పేద ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించి నిబంధనకు విరుద్ధంగా అక్రమంగా తరలిస్తున్న 2 మినీ వ్యాన్లను అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలంలో విజిలెన్స్ రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. సుమారు 8 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు 4 వ్యక్తులపై 6A కేసును నమోదు చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐటి నాగ వెంకటరాజు, రావులపాలెం ఎంఎస్ఓపి వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో రావులపాలెం జాతీయ రహదారిపైన రావులపాడు గ్రామంలోనూ రేషన్ బియ్యం రవాణా చేస్తున్న 2 మినీ వ్యాన్లను సీజ్ చేశారు. 131 బస్తాల్లోని 3.65 లక్షల రూపాయల విలువైన సుమారు 8 టన్నుల బియ్యాన్ని వాహనాలతో పాటు సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతు చిక్కని జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు దర్యాప్తు బృందాలతో యనమల దివ్య నిరంతర సమీక్ష. జ్ఞానేశ్వరి కోసం టీడీపీ శ్రేణులు సర్వమత ప్రార్థనలు, క్షేమంగా అమ్మఒడికి చేరుకోవాలని పూజలు. వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న ఎంపీ సాన సతీష్, రాజ్యసభ సభ్యుడికి ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం. రాజమండ్రికి ఆధ్యాత్మిక వైభవం, 11 కోట్లతో ఆలయాల్ని అభివృద్ధి పరుస్తామన్న సిటీ ఎమ్మెల్యే. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.